హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా సార్లు పిల్లలు ఎక్కువ మార్కులు పోగొట్టుకున్న క్వశ్చన్ కూడా ఇలాంటి వాటిలోనే. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మెటీరియల్ మీడియం ఏమి? ఎయిర్, ఐస్, రూబీ, బెంజిన్. మరి ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే మనకి 1.003, ఐస్ 1.31, రూబీ 1.71, బెంజిన్ 1.50 ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈస్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అయితే ఒక్కొక్కసారి ఈ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ మనకి ఇవ్వడు, దీంట్లో ఇవ్వడం జరిగింది కానీ ఒక్కోసారి ఇవ్వడు, కానీ మనం ఇవ్వకపోతే మనం గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ రూబీ అంటే రూబీలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత? సో ఇక్కడ మనం వాడవలసిన ఫార్ములా ఏంటంటే n=c/v అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఏ ఫార్ములా యూజ్ చేయాలి? n=c/v. సో మరి n ఎంత? ఇక్కడ ఏమన్నాడు? రూబీ అన్నాడు కాబట్టి రూబీ యొక్క n చూడాలి. n అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రూబీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.71  c వాల్యూ ఎంత? c వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇక్కడ v వాల్యూ ఫైండ్ చేయాలి. v వాల్యూ మనకు తెలియదు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, vని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 1.71 × v = 3 × 10⁸ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ v ఇటు సైడ్ ఉంచేసి 1.71ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళండి. సో అప్పుడు v = 3 × 10⁸ డివైడెడ్ బై 1.71 వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. v ఎంత వచ్చింది? v = 3 × 10⁸ డివైడెడ్ బై 1.71, ఇదే కదా వచ్చింది. సో దీన్ని ఎలా చేయాలి? మరి 1.71 ఇక్కడేమో డెసిమల్లో ఉంది, పైనేమో మనకి 3 ఉంది. సో ఈ డెసిమల్స్ని మనం ఒమిట్ చేయాలంటే పైన కింద 100తో మల్టిప్లై చేయండి. 3ని 100తో మల్టిప్లై చేస్తే 300, 1.71ని 100తో మల్టిప్లై చేస్తే 171 వస్తుంది. ఓకే, ఇంటూ 10⁸, ఇది మనకు వచ్చింది. ఇప్పుడు 300ని 171తో డివైడ్ చేయండి. సో 171 1s ఎంత? 171. సబ్ట్రాక్షన్ చేస్తే 9 నుంచి 7 తీస్తే 2, ఇక్కడ 2 నుంచి 1 తీస్తే 129. పాయింట్ పెట్టుకోండి, 0 పెట్టుకోండి. ఇప్పుడు 171 7s చూద్దాం. 7 1s are 7, 7 7s are 49, 7 1s are 7, 7 + 1 11, 1197. ఇది సరిపోతుంది. 1.7 ఇంటూ, సో 171 × 7 = 1197. సబ్ట్రాక్షన్ చేస్తే 10 నుంచి 7 తీస్తే 3, 18 నుంచి 9 తీస్తే 9, ఇక్కడ 1 నుంచి 1 తీస్తే 0. సో ఇది రిమైండర్. ఇంకా మనం ఎక్స్టెండ్ చేయొద్దు, ఇక్కడ వాల్యూ వేసేద్దాం. సో v = ఎంత వచ్చింది ఇప్పుడు? 1.71 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో ఈ సమ్ అంతా చెయ్యాలన్నమాట మనం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత వచ్చింది? 1.7 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. ఓకే, క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ అలాంటి క్వశ్చన్ అనమాట. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎయిర్ లో ఫైండ్ చేయమన్నాడు. సేమ్ మళ్ళీ తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి? ఇప్పుడు మనం n = c/va, కానీ ఇక్కడ n వాల్యూ ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ తీసుకోవాలి. 1.0003 = 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై v అనమాట. సో vని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే v = 3 × 10⁸ డివైడెడ్ బై, ఇక్కడ చూడండి మనకి ఇది 1.003 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాం, v నేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాం, 1.0003. సో మనం 3ని 1.003తో డివైడ్ చేస్తే మనకి నియర్లీ ఎంత వస్తుందంటే v = 2.99 × 10⁸ మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చిందో చూద్దాం. ఎంత వచ్చింది? 2.99 × 10⁸ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్స్ ఫాస్టర్? విచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్స్ ఫాస్టర్? ఫాస్ట్గా వెళ్ళాలంట. దేంట్లో వెళ్తుంది అంటే ఈ 4 మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న ట్రిక్ యూస్ చేయాలి. ఎలాగంటే ఫాస్ట్గా వెళ్ళాలంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా తక్కువ ఉండాలి.
అర్థమవుతుందా? ఎందుకంటే n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v, అందుకోసం అని చెప్పి n వాల్యూ తగ్గితే v వాల్యూ పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి, లైట్ ట్రావెల్ ఫాస్ట్ ఉండాలంటే n వాల్యూ ఏముండాలి? తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి, నాలుగిట్లో చూసుకునేప్పటికి దీనిలో తక్కువ. సో దీనికి ఆన్సర్ ఏమని రాయాలి? ఎయిర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, విచ్ మెటీరియల్ మీడియం ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ లీస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎలా ఆలోచించాలి? హైయెస్ట్ వాల్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దానిలో లైట్ లీస్ట్గా వెళ్తుంది. చూడండి ఇక్కడ మనం చూసి 1.31, 1.71, 1.50 ఈ 3 వాల్యూస్ చూసేటోడికి ఇది హైయెస్ట్. సో హైయెస్ట్ ఉంది కాబట్టి స్లోగా లైట్ వెళ్తుంది దీంట్లో. సో ఇక్కడ మనం ఆన్సర్ ఏమని రాయాలి? రూబీ. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.